ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సోదరులు, ఈరోజు బీజేపీ పార్టీలో రాష్ట్ర స్థాయిలో జోనల్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న సోదరులు శివకృష్ణ గారి నాయకత్వంలో శివకృష్ణ గారితో పాటు చారీ గారు కానివ్వండి, దుర్గా గారు కానివ్వండి, మురళీ గారు కానివ్వండి, అదేవిధంగా కేశవ్ గారు కానివ్వండి, మిగిలిన శివకృష్ణ గారు ఒక మిత్ర బృందం, బీజేపీ నాయకులందరూ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను మొన్నగారు శివకృష్ణ గారితో అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందంతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరి గారా ఒక డిసిప్లైన్డ్గా వాళ్ళ ఒక పార్టీ విధానాలు కానివ్వండి, లేకపోతే రాబోయే రోజుల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా పనిచేస్తామని చెప్పిన విధానం నిజంగా చాలా చక్కగా ఉంది. ఈరోజు అలాంటి యువకులు, మరీ ముఖ్యంగా క్రమశిక్షణ కలిగిన యువకులు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం తప్పకుండా ఏ విధంగా అయితే దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి గారా వీళ్ళందరూ గారా ప్రజల మధ్య తిరిగిన నాయకులు కాబట్టి రాబోయే రోజుల్లో గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిత్యం ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు శివకృష్ణ గారిని, అదేవిధంగా ఆయన మిత్ర బృందాన్ని గారా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా అందరిది గారని అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా రాణి గారి తోట ప్రాంతంలో వీళ్ళందరూ నివసిస్తున్నారు కాబట్టి స్థానికంగా ఉన్న కార్పొరేటర్స్, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ వాళ్ళందరూ గారు కలిసికట్టుగా ఒక మంచి కోఆర్డినేషన్తో ముందుకెళ్తాం జరుగుతుంది. ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు తన సొంత రాజకీయం కోసం గతంలో ఏదైతే ప్రధానమంత్రి గారిని, అనేక మందిని వ్యక్తిగతంగా విమర్శించిన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ తన సొంత లాభం కోసం ఏ విధంగా అయితే బీజేపీ పార్టీతో జత కలిశారో దాన్ని నిజమైన బీజేపీ కార్యకర్తలు ఎవరు గారా సంతోషంగా లేరు కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ అయినా, లేకపోతే జనసేన పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పనిచేయడం ఇష్టం లేకుండా ఈరోజు వాళ్ళు కనుక వస్తే స్థానికంగా ఉన్న శాసనసభ్యులు బీజేపీ పార్టీ వాళ్ళని, జనసేన పార్టీ వాళ్ళని హేళన చేస్తూ పట్టించుకోకుండా ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సరైన బుద్ధి చెప్పాలంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అవుతుందని చెప్పి ఈరోజు సోదరులందరూ గారి పార్టీలో చేరతాం. తప్పకుండా రాబోయే రోజుల్లో అందరం గారు కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా అందరం గారు ముందుకు వెళ్తాం కదా అందరూ చెప్తూ వాళ్ళందరం గారు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి అందరం గారు పార్టీ ఒక బలోపేతం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలోపేతం కోసం అందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని, అదేవిధంగా ఈరోజు మరొక కార్యక్రమం, ఈ కార్యక్రమం తర్వాత తూర్పు నియోజకవర్గంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత ఏ విధంగా అయితే ఈ యొక్క 5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక మేనిఫెస్టో, ఒక పాంప్లెట్, అదేవిధంగా రాబోయే రోజుల్లో మిగిలిన సమస్యలను ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా అయితే పరిష్కరించాలి, మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ గారా రాబోయే రోజుల్లో మా మేనిఫెస్టోలో పెట్టి తూర్పు నియోజకవర్గంలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి గారా ఈరోజు ఇంకో మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. పెద్దలందరూ గారా ఎవరైతే వేదిక మీద పెద్దలందరూ ఉన్నారో వాళ్ళందరూ గారా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని చెప్పని, దాని తర్వాత తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి గురించి కొన్ని వీడియోస్ మా సోషల్ మీడియా టీం చేశారు. ఆ వీడియోస్ గారా మీ అందరి సమక్షంలో రిలీజ్ చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ జాయినింగ్స్ అయిపోయిన తర్వాత పెద్దలందరూ గారా ఒక మీడియా సమావేశం ఉంటుంది. దయచేసి మీరందరూ గారా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరి గారు నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు. మరి ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని అవినాష్ గారి నాయకత్వంలో మరి అవినాష్ గారి యొక్క మేనిఫెస్టోని మేమందరం కూడా నేను మరి నా తోటి కార్పొరేటర్స్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మరి మాజీ కార్పొరేటర్స్, డిప్యూటీ మేయర్స్ అందరం కూడా, మహిళా నాయకులు అందరం కూడా పాల్గొని ఈరోజు ఈ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. నిజంగా గత 4 ఏళ్ళ నుంచి అవినాష్ గారి ద్వారా మరి తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరిగింది, మరి రానున్న రోజుల్లో అవినాష్ గారు ఇచ్చే హామీ కూడా ఈరోజు మేమందరం కూడా ఒక మేనిఫెస్టో రూపంలో ప్రజానీకానికి చేరువయ్యే విధంగా మేము రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇదే తూర్పు నియోజకవర్గంలో 2వ డివిజన్ నుంచి మరి 22వ డివిజన్ వరకు ప్రతి డివిజన్లో జరిగిన డెవలప్మెంటు, మరి మేము ఇంకా చేయాల్సినవి ఏమన్నా ఉన్నా కూడా మేనిఫెస్టో ద్వారా
మరి అవినాష్ గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో ఆయన ఎమ్మెల్యేగా చేసుకుని మేము ఇంకా రానున్న రోజుల్లో ఇంకేం చేయగలం అన్నది కూడా రిలీజ్ చేస్తూ ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. మరి తూర్పులో చూసుకుంటే మరి 673 కోట్ల రూపాయలతో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరిగినాయి. మరి 924 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు జరిగినాయి. మరి ఇవన్నీ చూసుకుంటే తూర్పులో 2000 కోట్లతో అభివృద్ధి సంక్షేమం జరిగినాయి మరి గత 4 ఏళ్ల నుంచి. మరి 30,000 మందికి అక్కా చెల్లెమ్మకి కుటుంబాలకి సొంత ఇల్లు కల నెరవేరింది. కొండ ప్రాంత ప్రజలందరికీ కూడా నీటి సదుపాయం కానీ, మరి మెట్ల మార్గం అభివృద్ధి కానీ, రైలింగ్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా అవినాష్ గారి నాయకత్వంలోనే. మరి ఒక వాటర్ ప్లాంట్ ట్యాంక్ నిర్మిస్తాం కానీ ప్రతి ఒక్క కొండ ప్రాంత వాసులు కూడా అవినాష్ గారు గతంలో దేవినేని నెహ్రూ గారి తర్వాత మరలా మా వంక చూసింది ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వంలో అవినాష్ గారి నాయకత్వంలోనే మేమందరం కూడా ఇంత అభివృద్ధి జరిగింది. మరి ప్రతి చివరి గుమ్మం వరకు కూడా కొండ ప్రాంతానికి వెళ్ళారు. మరి గడప గడప ద్వారా మరి ఎన్నో విధాలుగా 4-5 సార్లు ప్రజానికాన్ని కలిసి మరి కొండ ప్రాంత వాసులు చెప్పిన సమస్య ఈరోజు కొండ ప్రాంత వాసుల దగ్గరికి వెళితే మీ పుణ్యం అంట మేము మంచినీళ్ళు తాగుతున్నాం, మెట్లు ఎక్కుతున్నాం, రైలింగ్ ఏర్పాటు చేశారు, మరి ర్యాంపులు వేశారు అని ప్రజానికాన్ని స్వాగతించే విధంగా ఈరోజు 2, 3, 5, 6, 7 డివిజన్ల కొండ ప్రాంత వాసులందరూ కూడా మా యొక్క స్థానిక కార్పొరేటర్స్ ఆ రోజు మేము స్థానిక ఎలక్షన్లో ఏదైతే ఇచ్చామో దాన్ని ప్రతిదీ కూడా మేము నెరవేర్చామంటే అది అవినాష్ గారి నాయకత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిందని ఈరోజు ప్రజానీకం దానికి నిదర్శనమే. ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. మరి ఇంకేమన్నా ఉన్నా కూడా అవినాష్ గారి మీద నమ్మకం భరోసా ఉంది కాబట్టి మరి ఉన్నా చిన్న సమస్య చెప్తున్నారు వాటిని కూడా మేము నెరవేరుస్తాం, పరిరక్షిస్తామని మేనిఫెస్టో రూపం ద్వారా ప్రజానీకానికి ఇవ్వటం జరిగింది. మరి ఇదే కృష్ణలంక పర్యావ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ మరి పాత 14వ డివిజన్ నుంచి కూడా కృష్ణలంక ప్రాంతం బస్టాండ్ వరకు కూడా 2 విడతలుగా, ఎందుకంటే రిటైనింగ్ వాళ్ళు గతంలో కట్టిన నాసిరిక రిటైనింగ్ వాళ్ళ వల్ల 15వ డివిజన్లో ఎంతగా ఇబ్బంది పడి వరద ముప్పు ప్రాంతం అయిపోయి వరద వచ్చి ప్రజానికం మునిగిపోతే అవినాష్ గారి నాయకత్వంలో కేవలం 20 రోజుల్లో ఒక లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రజానికానికి ఇబ్బంది పడకుండా పాత రిటైనింగ్ వాళ్ళకి ఆయన అంత చేశారు. మరి ఇవన్నీ చూసిన జగన్మోహన్ రెడ్డి గారు 2 రిటైనింగ్ వాల్స్ వెంటనే చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అవినాష్ గారి నాయకత్వంలోనే 127 కోట్లతో ఒకటి, మరి ఇంకో విడతగా 2వ విడతగా 122 కోట్లతో మొత్తం 350 కోట్లతో 2 రిటైనింగ్ వాల్లు కట్టారంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే. మరి కృష్ణలంక ప్రాంత వాసులందరూ కూడా దానికి కృతజ్ఞతలు తెలియజేసే విధంగా ప్రజానీకం ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. ఈరోజు కృష్ణలంక ప్రాంతం అంటే ముప్పు ప్రాంతం కాదు, ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దారంటే అది కేవలం ఇన్ఛార్జ్గా ఉంటేనే అవినాష్ గారి నాయకత్వంలో ఇంత జరిగిందని ప్రజానీకం గుర్తిస్తున్నారు. మరి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కాలనీలు రూపురేఖలు మార్చే విధంగా మరి ఇదే కాలనీ వాసుల్లో 3 డివిజన్లో కానీ 4 డివిజన్లో కానీ ప్రతి కాలనీలు కూడా ప్రతి రోడ్లు కూడా మట్టి రోడ్లు ఉంటాయి, అన్నీ కూడా మరి సీసీ రోడ్లు వేయటం అయింది. మరి పార్కుల విధంగా అయితే మరి ఎన్నో డివిజన్లో కమ్యూనిటీ హాల్లో అభివృద్ధి అయినాయి. మరి దోబీ కానాలు అయితే మరి 19వ డివిజన్లో 22వ డివిజన్లో పేరుకే దోబీ కానాలు ఉండేవి. కానీ అవినాష్ గారి నాయకత్వంలో అదే రజక సోదరులందరూ వచ్చి వారి బాధ చెప్తే 19, 22వ డివిజన్ 2 కూడా ఆధునికంగా మరి దోబీ కానాలు పేరుకే ఉండేవి ఈరోజు ప్రశాంతంగా వాళ్ళందరూ కూడా పనిచేసుకునే విధంగా షెడ్లు ఏర్పాటు చేయడం, రోడ్లు ఏర్పాటు చేయడం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్ గారే అని ఈరోజు అందరూ కూడా చెప్పుకునే విధంగా ఉంది. కాబట్టి ప్రజానీకం తీర్పు ఇస్తున్నారు. తప్పకుండా మరొకది దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అవినాష్ గారు ఎంతోమందికి తోపుడు బళ్ళు కానీ విద్యకు కానీ మరి ఎంతో నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి బ్రహ్మరామపురం ప్రజానికాన్ని ఎన్నో విధాలుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన ఎన్నడూ లేని విధంగా మరి చెప్పారంటే చేశారనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉంటుంది. కాబట్టి మరి అవినాష్ గారు పలుమార్లు నేను మాట ఇచ్చానని సీఎం గారి దగ్గరికి వెళ్ళటం, అదైతే బ్రహ్మరామపురం కాలనీలో ప్రజానికానికి వాళ్ళకి మాట ఇచ్చారు కాబట్టి ఆ భూమిని కూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అవినాష్ గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మరామపురం ప్రజానికం అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి అదే రెల్లీస్ కాలనీలో ఎప్పుడో దేవినేని నెహ్రూ గారు వల్ల వారందరూ కూడా చిన్న భూమి ఏర్పాటు చేసుకుని ఉండటమే జరిగింది. కానీ వాళ్ళకి ఇప్పటికీ కూడా
గత 30 ఏళ్ల నుంచి ఒక పట్టా కానీ పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఏదన్నా లోన్ ఏర్పాటు చేసుకున్నా అలా ఉండిపోయిన వాళ్ళు ఎలక్షన్స్కి వచ్చి ఎంతోమంది చెప్పి వెళ్ళిపోయే వాళ్ళే కానీ అవినాష్ గారు నేను ఎలక్షన్స్ ముందే మీకు చేసి వస్తానని చెప్పి ఈరోజు ఆ రెల్లిస్ కాలనీ ప్రజానికాన్ని అందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అవినాష్ గారు ఎన్నో విధంగా 673 కోట్లతో అభివృద్ధి చేశారు. మరి 924 కోట్లతో సంక్షేమం అందించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తూర్పు నియోజకవర్గంలో ఒకటే అంటున్నారు. మరి పోలీస్ కాలనీలో కూడా 16వ డివిజన్లో పట్టాలు రావని వాళ్ళకి కూడా పట్టాలు ఇప్పిస్తాం అనేది అవినాష్ గారి నాయకత్వంలో జరిగింది. ఇవి కాక ఎంతోమంది వైద్యం కోసం ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఈరోజు ప్రతి డివిజన్లో కూడా ఒక హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేయటం. మరి పార్కులు చూసుకుంటే 18వ డివిజన్లో ఎంతోమంది స్లమ్ ఏరియాగా చూసేవాళ్ళు. కానీ ఆ ఏరియాలో కూడా ఒక పార్కులను అభివృద్ధి చేసి పార్క్ స్థలాలను ఏర్పాటు చేసి మరి 18వ డివిజన్లో ఏదైతే రివర్ ఫ్రంట్ వ్యూని ఏర్పాటు చేసి ఎంతోమందికి విజయవాడ నగరానికి ఒక సుందరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి రాణిగారి తోట వరకు కూడా ఒక ఆహ్లాదకరమైన పార్కును ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ప్రజానికం చూస్తున్నారు. తప్పకుండా ఒక పక్క మేనిఫెస్టోలో చేసింది కళ్ళకు కనపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పవలసిన ప్రజానికం ప్రతిదీ కూడా వాళ్ళు చేసింది కనపడుతుంది. ఇవన్నీ కూడా స్థానిక కార్పొరేటర్స్ మేమందరం కూడా ఏ రోజైతే అవినాష్ గారి నాయకత్వంలో మేము స్థానిక ఎలక్షన్లో నిలబడి ఒక మేనిఫెస్టోలో ఇచ్చామో ప్రతిదీ 90% ప్రతి కార్పొరేటర్ నెరవేర్చారు. గెలిచినా ఓడినా అని కాదు. ప్రతి 22 డివిజన్స్ కూడా డెవలప్ చేసుకున్న ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్ గారి నాయకత్వంలో. మరి ఇంకా రానున్న రోజుల్లో తూర్పులో ఏదైతే మిగిలిన చిన్న ఉన్నాయి కూడా అవన్నీ కూడా మా యొక్క కృష్ణలంక ప్రాంతవాసులకి మరి ఇంకా నది ప్రవాహన ప్రాంతవాసులకు కూడా పట్టాలు ఇచ్చే విధంగా హామీ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా మేనిఫెస్టో రూపంలో ప్రజానీకానికి చేరువుగా చేస్తూ ఈరోజు అవినాష్ గారే కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా కనపడుతుంది. కాబట్టి ప్రజానికం అందరూ కూడా రానున్న రోజుల్లో అవినాష్ గారి నాయకత్వాన్ని బలోపరుస్తాకి మేము ఎమ్మెల్యేగా చేసుకుంటామని ప్రజానికం తీర్పిచ్చే విధంగా ఈరోజు మేము చేసింది ప్రతిదీ కూడా కళ్ళ కట్టుకునేటట్టుగా మేము ఈ మేనిఫెస్టో రూపంలో చూపించగలుగుతున్నాం. ఆ దమ్ము ధైర్యం ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. చేసింది మేము చెప్పుకున్నటానికి మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ప్రతిదీ కూడా మేము మేనిఫెస్టోలో చూపించుకునే సత్తా ఉంది. కాబట్టి మేము ప్రజానీకాన్ని దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. ఏదైనా నమ్మే విధాలుగా ప్రజానీకానికి ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టి రానున్న రోజుల్లో తూర్పులో వైఎస్ఆర్ జెండా ఎగరేస్తూ అవినాష్ గారిని అత్యంత మెజార్టీగా గెలిపించుకుంటామని నా తోటి కార్పొరేటర్స్తో మరి మా యొక్క సీనియర్ నాయకులతో అందరితో కలుపున మేమందరం కూడా ఈ యొక్క మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. పెద్దలందరూ కూడా మరి అవినాష్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నుంచి మెచ్చి మరి ఈరోజు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరి తూర్పు నియోజకవర్గంలో నిజంగా వాళ్ళందరినీ కూడా మేమందరం కూడా స్వాగతిస్తూ మా అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఈరోజు అవినాష్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతోమంది నచ్చి మరి ఈరోజు ఈ యొక్క పార్టీకి రావటం అనేది చాలా సంతోషం. తప్పకుండా మీ అందరి యొక్క కోఆర్డినేషన్తో మరి రానున్న రోజుల్లో మనందరం ఒక గట్టుగా ప్రయాణం చేస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరి ఇక్కడున్న అవినాష్ గారిని ఒక అన్నగా ఒక బిడ్డగా మీరందరూ శివ గారు ఏదైతే చెప్పారో మరి చాలా మెచ్చి కులం పార్టీ ఏది కూడా చూడని ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీయే. మరి ఏ రోజు కూడా ఒక కులం అని ఒక పార్టీ అని ఏ రోజు కూడా ఎవ్వరూ అడగని ఏదైనా కార్యాలయం ఉందంటే అది తూర్పు నియోజకవర్గంలో సాయం అని వస్తే చాలు. అది ఎవరు అని కూడా చూడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్ గారు. మరి ఇలాంటి అవినాష్ గారి నాయకత్వం నచ్చి ఇంతమంది యువకులు మరి మీరందరూ పెద్దలు చాలామంది రావటం జరిగింది మరి భారతీయ జనతా పార్టీ నుంచి. తప్పకుండా మీ అందరినీ మేమందరం కూడా ఒక అన్నదమ్ముల సోదరులతో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ రేపు 2024 ఎలక్షన్లో అవినాష్ గారిని అత్యంత మెజార్టీతో తూర్పు నియోజకవర్గంలో మనం గెలిపించేందుకు మీ సహకారం మా సహకారం మీ సహకారం రెండూ కలిసికట్టుగా మనం ముందుకు వెళ్ళాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.